Hi friends, welcome back to APJ Challenge on YouTube channel. This video, Tata IPL season 19 2026 match number 19. Lucknow Super Giants versus Gujarat Titans. Lucknow Super Giants home ground Lucknow Ekana Stadium lo Gujarat Titans ki ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జైంట్స్ 2 విజయాలతో 5వ స్థానంలో, గుజరాత్ టైటన్స్ 1 గెలుపుతో 7వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఈ మ్యాచ్ తో ఎవరి స్థానాలు ఎలా మారబోతున్నాయి అనేది ఈ మ్యాచ్ ప్రారంభంలో చూద్దాము. ఈ మ్యాచ్ లో లక్నో హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. మొత్తం వాల్ వన్ సైడ్ గా అన్నట్లుగా పూర్తిగా గుజరాత్ టైటన్స్ వైపే అన్ని విభాగాల్లో బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా అన్ని విభాగాలుగా గుజరాత్ టైటన్స్ ఆధిపత్యం అయితే చూపించింది. ఈ మ్యాచ్ ఓవర్ టు ఓవర్ ఎలా జరిగింది చూద్దాము. ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ ఎండకు పిచ్చి ఎలా ఉండబోతుంది, ఎవరికి కలిసి రానుంది. గుజరాత్ టైటన్స్ గెలిచి టాస్ పరంగా గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. రెండు టీంలు ప్లేయింగ్ లో పెద్ద మార్పులు ఏం చేసుకోలేకుండా మ్యాచ్ అయితే ఆడుతున్నారు. ఏకన అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందుగా బ్యాటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి మిచెల్ మార్ష్, ఎడిన్ మార్కరమ్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లో రావడం జరిగింది. గుజరాత్ టైటన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 4 రన్స్ మాత్రమే చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మార్ష్ 11 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 4 బాల్స్ కి శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కెప్టెన్ రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 23 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 30 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ రబాడా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రిషబ్ పంత్ 18 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 11 బాల్స్ కి తెవాటిగా క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఆయుష్ బడోని రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 48 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ వరకు చేయగలిగి 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు ఇక్కడికి 10గా ఉంది, కానీ ముఖ్యమైన 2 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా కెప్టెన్ కూడా అవుట్ అయిపోయారు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మార్కరము 30 రన్స్ వరకు చేయగలిగి 21 బాల్స్ కి వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 7వ ఓవర్లోనే ముఖ్యమైన టాప్ ఆటలోనే 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరంగా 69 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి క్రీజ్ లోకి నికోలస్ పూరన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 8వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 74 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆయుష్ బడోని కూడా 9 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 11 బాల్స్ కి ఫిలిప్స్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి సమర్థ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 77 రన్స్ మాత్రం చేయగలిగి 4 వికెట్లు కోల్పోవడం జరిగింది లక్నో సూపర్ జైంట్స్. ఈ విధంగా హోమ్ గ్రౌండ్ అంతా కూడా ఒకసారిగా గ్రౌండ్ అంతా కూడా సైలెంట్ అయిపోయిందని చెప్పుకోవాలి. వరుసగా వికెట్లు పడిపోతూ ఉండటంతో ఫ్యాన్స్ లో కూడా ఉత్సాహం తగ్గిపోయింది. ఈ విధంగా 10వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ వరకు చేయగలిగి 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ చూసినట్లయితే 8 వరకు ఉంది. పవర్ ప్లే తర్వాత బౌండరీ రాలేదు. 11వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 83 రన్స్ 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 87 రన్స్ 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రబాడా 6 ఓవర్ల తర్వాత సుమారు పవర్ ప్లే పూర్తయిన తర్వాత ఎప్పుడైతే వికెట్లు పడిపోతూ ఉన్నాయో ఆ తర్వాత రన్ రేట్ అంటూ తగ్గిపోతూ వస్తుంది. బౌండరీ రావడం తగ్గిపోయింది. ఈ విధంగా 13వ ఓవర్ రబాడా బౌలింగ్ లో 6 ఓవర్ల తర్వాత బౌండరీ లభించింది సమర్థ్ బ్యాట్ నుంచి. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 96 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 109 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ నికోలస్ పూరన్ కూడా 19 రన్స్ వరకు చేయగలిగి 21 బాల్స్ కి శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మరొక వికెట్ ను లక్నో సూపర్ జైంట్స్ కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి ముకుంద్ చౌదరి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ 5 వికెట్లు కోల్పోవడం జరిగింది. 15 ఓవర్లలో 16వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 117 రన్స్ 5 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ సమర్థ్ కూడా 18 రన్స్ వరకు చేయగలిగి 22 బాల్స్ కి ఫిలిప్స్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి జార్జ్ లిండే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ రబాడా 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 6 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ ముకుంద్ చౌదరి 18 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి ఈ ముకుంద్ చౌదరి దీని ముందు జరిగిన ఈ మ్యాచ్ లో అచ్చంగా ముకుంద్ చౌదరి మాత్రమే ఆఖరి వరకు నిలబడి మ్యాచ్ అయితే గెలిపించడం జరిగింది లక్నో సూపర్ జైంట్స్ పరంగా. ఈ విధంగా ముకుంద్ చౌదరి కూడా 18 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ కి కీపర్ పట్ల క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి మహమ్మద్ షమి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ 7 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ జార్జ్ లిండే కూడా 16 రన్స్ వరకు చేయగలిగి 18 బాల్స్ కి షారుఖ్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఆఖరి 2 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆడటానికి అవేష్ ఖాన్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ వరకు చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా బౌలింగ్ పరంగా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అయితే గుజరాత్ టైటన్స్ పరంగా కనిపించిందని చెప్పుకోవాలి. మంచి గేమ్ ప్లానింగ్ తోటి వచ్చిన బ్యాటర్ వచ్చినట్టుగానే సుమారు 10-15 రన్స్ లోపే దాదాపు ప్రతి బ్యాటర్ కూడా అవుట్ చేయడం జరిగింది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్ లో సెటిల్ కాకుండా ఏ బ్యాటర్లో ఇద్దరు బ్యాటర్ల మధ్య కూడా భాగస్వామ్యం 50 రన్స్ కూడా పూర్తి కాకుండా ఎవరికి కూడా పర్సనల్ స్కోర్ 30 రన్స్ దాటకుండా ఇలా ప్రతి ఒక్క బ్యాటర్ని కూడా అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి అవుట్ చేయడం జరిగింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. 8 వికెట్లను కోల్పోయి బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే మార్కర్ 30 రన్స్ వరకు చేరుకోగలిగారు 21 బాల్స్ కి. రిషబ్ పంత్ కూడా కెప్టెన్ కూడా 18 రన్స్ వరకు చేయగలిగారు 11 బాల్స్ కి. నికోలస్ పూరన్ 19 రన్స్ 21 బాల్స్ కి. సమర్థ్ కూడా 18 రన్స్ 22 బాల్స్ కి. ముకుంద్ చౌదరి 18 రన్స్ 14 బాల్స్ కి. ఇలా ఎవరు కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయారు. 164 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. టార్గెట్ పరంగా ఎక్స్ట్రా పరంగా 9 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా చూసినట్లయితే ప్రసిద్ధ్ కృష్ణ తన అద్భుతమైన బౌలింగ్ తోటి వెంటనే ముఖ్యమైన 4 వికెట్లను తీయడం జరిగింది. అశోక్ 2 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ రబాడా 1 వికెట్ చొప్పున వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ బౌలింగ్ చాలా బలంగా కనిపించిందని చెప్పుకోవాలి. వికెట్ల పతనం చూసినట్లయితే 14 వద్ద మొదటి వికెట్, 45 వద్ద 69, 74, 109, 118, 131, 157గా ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ వరకు చేయగలిగి 8 వికెట్లు కోల్పోయి లక్నో సూపర్ జైంట్స్ కి ఈ టార్గెట్ చేయడమే చాలా కష్టంగా చేశారన్నట్టు అనిపించింది. కానీ గుజరాత్ టైటన్స్ ఈ టార్గెట్ కి చాలా చిన్నదిగానే ఉన్నట్లుగా భావించవచ్చు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ కి 165 పరుగుల చేతన చాలా తేలికగానే చెప్పుకోవచ్చు.
లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ ద్వారా ఏం చేస్తారో చూద్దాము. గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ టార్గెట్ ఛేదిస్తారో చూద్దాము. గుజరాత్ టైటన్స్ టార్గెట్ 165 చేతనగా ఓపెనర్స్ గా క్రీజ్లోకి సాయి సుదర్శన్, శుభమన్ గిల్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్లోకి రావడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి, రైట్ హ్యాండ్ ఫాస్ట్ ఓవర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి షమి బౌలింగ్ 8 రన్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ అయితే మొదలైంది. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ కూడా మొదలైందని చెప్పుకోవాలి. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 8 రన్స్ అయితే చేయగలిగారు గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా. రెండో ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 17 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 19 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 25 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాటి, రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ సాయి సుదర్శన్ 15 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 14 బాల్స్ కి అవేష్ ఖాన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ సంబంధించి మొదటి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. సాయి సుదర్శన్ 15 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ కి అవేష్ ఖాన్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్, 1 వికెట్. పవర్ ప్లే పూర్తయింది. ఇక్కడికి ఎల్ఎస్సీ బ్యాటింగ్ సమయంలో చూసినట్లయితే 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. అలాగే గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లో ఇక్కడికి 6 ఓవర్లు పూర్తయ్యాయి, 52 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. ఈ విధంగా 7వ ఓవర్ బౌలింగ్ లిండే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 64 రన్స్, 1 వికెట్. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. 8వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాటి 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 69 రన్స్, 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ లిండే 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 78 రన్స్, 1 వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ అవేష్ ఖాన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 86 రన్స్, 1 వికెట్. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 8.6 గా ఉంది. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ సమయంలో 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ చేసి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ సంబంధించి కూడా 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. ఈ విధంగా ఉంది. సగం ఇన్నింగ్స్ పూర్తయ్యేటప్పటికి లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ లో 50 రన్స్ అనేది దగ్గరగా ఉన్నా కూడా గుజరాత్ టైటన్స్ వికెట్లను ఎక్కువగా కోల్పోలేదు. ఇది కలిసి వచ్చే విషయంగా అనిపిస్తుంది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా. 11వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాటి 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 94 రన్స్, 1 వికెట్. 12వ ఓవర్ బౌలింగ్ అవేష్ ఖాన్, శుభమన్ గిల్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్, 34 బాల్స్ కి అద్భుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ అర్ధ సెంచరీ 50 రన్స్ లో 6 ఫోర్లు 1 సిక్స్ చేయడం జరిగింది. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 110 రన్స్, 1 వికెట్. 13వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాటి 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 121 రన్స్, 1 వికెట్. 14వ ఓవర్ బౌలింగ్ లిండే ఇక్కడికి 42 బాల్స్ మిగిలినాయి. 44 రన్స్ మాత్రమే కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. ఈ విధంగా బాల్ కి 1 రన్ చొప్పున చేసినా కూడా గుజరాత్ టైటన్స్ విజయం ఖాయమైపోయినట్లుగా కనిపిస్తోంది. 1 బాల్ కి 1 రన్ గా చేసుకున్న గుజరాత్ టైటన్స్ ఈజీగా విజయాన్ని అయితే సొంతం చేసుకోవచ్చు. జాస్ బట్లర్ 50 రన్స్ 29 బాల్స్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా కెప్టెన్ శుభమన్ గిల్ తో పాటు జాస్ బట్లర్ కూడా అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా జాస్ బట్లర్ అర్ధ సెంచరీ పరంగా చూసినట్లయితే T20 కెరీర్ లో 100వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. కొంతవరకు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారని చెప్పుకోవాలి. జాస్ బట్లర్ ద్వారా 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 128 రన్స్, 1 వికెట్. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. 36 బాల్స్ కి 37 రన్స్ మాత్రమే కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. 15వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ శుభమన్ గిల్ 56 రన్స్ వరకు చేయగలిగి 48 బాల్స్ వద్ద కీపర్ రిషబ్ పంత్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కెప్టెన్ టు కెప్టెన్ అన్నట్టు అవుట్ అవడం జరిగింది. శుభమన్ గిల్ పెవిలియన్ వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ జాస్ బట్లర్ అర్ధ సెంచరీ పరంగా చూసినట్లయితే జాస్ బట్లర్ ఒక్కడే 10 బౌండరీలు అయితే చేయడం జరిగింది. తను చేసిన 50 రన్స్ లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారని చెప్పుకోవాలి. ఈ విధంగా శుభమన్ గిల్ కెప్టెన్ పెవిలియన్ వెళ్లారు. క్రీజ్లోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 130 రన్స్, 2 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి జాస్ బట్లర్ 60 రన్స్ వరకు చేయగలిగి 37 బాల్స్ కి మార్కర్ క్యాచ్ గా అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా జాస్ బట్లర్ 60 రన్స్ వరకు ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రీజ్లోకి రాహుల్ తెవాడియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 136 రన్స్, 3 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ మార్కర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 140 రన్స్, 3 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ 18 బాల్స్ కి 20 రన్స్ మాత్రమే కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. చాలా సునాయాసంగా చేరుకున్నారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 159 రన్స్, 3 వికెట్లు కోల్పోయి జీటీ గెలుపు కోసం కేవలం 12 బాల్స్ కి 6 రన్స్ మాత్రమే కావాలి. 19వ ఓవర్ బౌలింగ్ మార్కరము మొదటి బాల్ బౌండరీగా మలిచారు. 2వ బాల్ సింగిల్. ఈ విధంగా స్కోర్లు అయితే సమమైపోయాయి. 3వ బాల్ డాట్ బాల్ గా 4వ బాల్ కి విన్నింగ్ షాట్ అయితే లభించింది. ఈ విధంగా 18.4 ఓవర్లలో వికెట్లు అయితే 3 వికెట్లు మాత్రం కోల్పోయి టార్గెట్ చేశారు. 160 రన్స్ టార్గెట్ ని 7 వికెట్ తేడాతో గుజరాత్ టైటన్స్ విజయాన్ని అయితే సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలోకి చేరుకున్నారు గుజరాత్ టైటన్స్. 6వ స్థానంలోకి లక్నో సూపర్ జైంట్స్ చేరారు. ఈ విధంగా రన్ రేటు చాలా ప్రధానమైనది కాబట్టి 2 టీంలకు సంబంధించి 4 పాయింట్లు ఉన్నా కూడా రన్ రేట్ ప్రకారం గుజరాత్ టైటన్స్ ఒక స్థానం ముందైతే ఉన్నారు. ఈ విధంగా 5-6 స్థానాల్లోకి చేరుకోవడం జరిగింది. బ్యాటింగ్ పరంగా గిల్ 56 రన్స్ 40 బాల్స్ కి, బట్లర్ 60 రన్స్ 37 బాల్స్ కి, వాషింగ్టన్ 21 రన్స్ 13 బాల్స్ కి వాషింగ్టన్ సుందర్ నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఈ విధంగా వాషింగ్టన్ ద్వారా విన్నింగ్ షాట్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ అయితే వాషింగ్టన్ గెలిపించుకోవడం జరిగింది. ఈ విధంగా ఎక్స్ట్రా లో 3 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాటి 1 వికెట్ చొప్పున వికెట్లను తీయగలిగారు. వికెట్ల పతనం చూసినట్లయితే 45 వద్ద మొదటి వికెట్ 129, 135గా వికెట్లను కోల్పోయి 18.4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 165 రన్స్ పరుగులను ఛేదించి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో విజయం అయితే సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లను తీసిన సందర్భంగా అందుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ తోటి తన అద్భుతమైన టెక్నిక్ తోటి అలాగే కెప్టెన్ గేమ్ ప్లానింగ్ తోటి జీటీ మ్యాచ్ అయితే గెలుచుకున్నారు. ఇది వీడియో.